విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో నిందితులను 6వ రోజు విచారించనున్నారు ఎన్ఐఏ అధికారులు. సిరాజ్ సాబీర్లను వేరువేరు గదుల్లో ఉంచి ప్రశ్నించనున్నారు. స్లీపర్ సెల్స్ తోనే దేశంలోని 7 చోట్ల బాంబు పేలుళ్లు జరిపేందుకు పథకం రూపొందించినట్టు ఎన్ఐఏ అధికారులు విచారణలో విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్, హైదరాబాద్కు చెందిన సమీర్లు వెల్లడించినట్లు తెలుస్తోంది. విజయనగరం పీటీసీలో 5వ రోజు విచారణ దాదాపు 11 గంటల పాటు సాగింది. కోర్టు ఇచ్చిన 7 రోజుల కస్టడీ గడువులో తొలుత 2-3 రోజులు నోరు మీద పని సిరాజ్ సమీర్లు 4వ రోజు ఉగ్ర కుట్ర వివరాలు వెల్లడించినట్టు తెలిసింది. బాంబు పేలుళ్ల కుట్ర కేసులో ప్రధాన సూత్రధారి సిరాజ్గా విచారణలో నిర్ధారణకు వచ్చిన ఎన్ఐఏ అధికారులు కీలక ఆధారాలు రాబట్టే పనిలో పడ్డారు. అహీం గ్రూప్లో ఉన్న 20 మంది సభ్యుల వివరాలపై ఆరా తీస్తున్నారు. ఆ గ్రూప్ సభ్యులతోనే 7 చోట్ల పేలుళ్లకు ప్లాన్ చేసినట్టు ఎన్ఐఏ విచారణలో తేలినట్టు తెలుస్తోంది. ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న విజయనగరం జిల్లాను ధ్వంసం చేసేందుకు సిరాజ్ పథకం వేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్లీపర్ సెల్స్ గా 20 మందిని మార్చిన సిరాజ్ దేశవ్యాప్తంగా సిరాజ్ నెట్వర్క్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, కర్ణాటకలోనూ స్లీపర్ సెల్స్ ను ఉపయోగించినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఆ ఉగ్ర కార్యకలాపాల కోసం అహీం అనే సంస్థను కూడా సిరాజ్ స్థాపించినట్టుగా తెలుస్తోంది. సౌదీ అరేబియా, ఓమన్ల నుంచి కూడా పెట్టుబడులు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పరశురామ్ అందిస్తారు. పరశురామ్. భాగ్యశ్రీ, విజయనగరం పేలుడు కుట్ర కేసులో 5వ రోజు కస్టడీ ముగిసింది, అంటే విచారణ ముగిసింది. సిరాజ్ సమీర్లను వేరు గదుల్లో పెట్టి వాళ్ళిద్దరిని ఎన్నో ప్రశ్నలు సంధించి వాళ్ళ ద్వారా కీలకమైన అంశాలను రాబట్టడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఢిల్లీకి సంబంధించిన ఎన్ఐఏ అధికారులు, తమిళనాడు పోలీసులు, విజయనగరం పోలీసులు కలిపి మూకుమ్మడిగా వాళ్ళని విచారణ అయితే చేయడం జరుగుతుంది. ఈ 5వ రోజు విషయంలో కీలక విషయాలు అయితే బయటకు రావడం జరిగింది. వీళ్ళు వాడుతున్న మ్యాజిక్ లాంతర్ మరియు ఇంకో కొత్త పదం ఏంటంటే గజియా హిందూ అనే పదం ఒకటి వెలుగులోకి వచ్చింది. వీళ్ళిద్దరు చాట్ ద్వారా బయటపడిన సిరాజ్ ఒప్పుకున్నాడు. గజియా హిందూ అనేది భారతదేశంపై పవిత్ర యుద్ధం అని చెప్పేసి అర్థం. అయితే ఇంతకు ముందు జిహాద్ అనే వాడేవారు. జిహాద్ అనే వాడకం మానేసి ప్రెసెంట్ గజియా హిందూ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. ఈ మ్యాజిక్ లాంతర్ ద్వారా స్లీపర్ సెల్స్ ని యాక్టివేట్ చేస్తూ సిగ్నల్ యాప్ ఏదైతే ఉందో, సిగ్నల్ యాప్ ద్వారా ప్రపంచ దేశం మొత్తం మీద అనేక రాష్ట్రాల్లో స్లీపర్ సెల్స్ ని యాక్టివేట్ చేస్తూ ముస్లిం యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఉగ్రభావజాలకు గురి చేస్తూ వాళ్ళని తీవ్రవాదులుగా తయారు చేసే సంస్థను కూడా సిరాజు ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అయితే ఎక్కడెక్కడ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనే దానిపైన ఎన్ఐఏ అధికారులు ఉగ్రవాద మూలాలన్నీ బయటికి తీయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏదైతే ఈ మ్యాజిక్ లాంటారు లేదా సిగ్నల్ యాప్ ద్వారా 12 మంది ఎవరైతే ఉన్నారో స్లీపర్ సెల్స్ గా ఏర్పాటయ్యారో ఈ 12 మందిని ఎంత తొందరగా పట్టుకుంటే అంత తొందరగా ఉగ్రవాదులను అంటే ఉగ్రకోణాల నుంచి బయటపడే అవకాశం ఉందని చెప్పేసి పోలీసులు బృందాలుగా ఏర్పాటయ్యి ప్రజెంట్ ఈ 12 మందిని వేటాడే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఈ రోజు 6వ రోజు కస్టడీకి మళ్ళీ పోలీసులు తీసుకుంటున్నారు. ఈ రేపటితో కోర్టు వాయిదా ముగడంతో రేపు సాయంత్రానికి మళ్ళీ వీళ్ళిద్దరిని కోర్టులో హాజరుపరిచే అవకాశం అయితే ఉంది. అయితే ఇంకా ఈ రోజు రేపు చాలా విషయాలు, ఇంకా కొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. నన్ను 4 రోజుల ముందు పట్టుకుని ఉండకపోతే 4 రోజుల తర్వాత ఏమయ్యేది మీకే తెలిసేది, ఎక్కడెక్కడ బాంబులు పేలేవో నాకు కూడా తెలియదు అనే పరిస్థితిని సిరాజ్ ఒప్పుకున్నట్టు సమాచారం. అది ఎంతవరకు వాస్తవం ఈ రోజు రేపు తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది ఇలా ఉండగా అయితే ఈ విషయం అంతా సిరాజ్ తండ్రికి ఖచ్చితంగా తెలిసే జరుగుతుంది అనే దానిపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే విజయనగరం యూత్ కు సంబంధించి చాలా వరకు జేఏసీ మన కొంత ధర్నా కూడా చేయడం జరిగింది. సిరాజ్ తండ్రిని అన్నయ్యని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర విషయాలు రాబట్టే అవకాశం ఉందని చెప్పేసి ఆ రోజు ధర్నా చేయడం జరిగింది. నిన్న ఏదైతే మన సిరాజ్ ఉన్న ఏరియాలో ఉన్న ఆ ఏరియా ప్రజలందరూ కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చారు. వాళ్ళ ద్వారా మాకు భయంగానే ఉంది, మొన్నటి వరకు మాతోనే తిరిగేవాడు, ఇప్పుడు ఉగ్రవాదాన్ని తెలిసిన తర్వాత మాకు భయంగా ఉంది, ప్రశాంతంగా మేమైతే ఇళ్లలో ఉండలేకపోతున్నామని చెప్పేసి
వాళ్ళు కలెక్టర్ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు రేపు మరికొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ పరశురామ్.